ఈ ఆసనం మనము బ్రీతింగ్ లోపలికి పీల్చినప్పుడు ఈ పొట్టపాటు ఏదైతే ఉందో ఇది బయటికి రావాలి. అలాగే బ్రీతింగ్ అవుట్ కుదిలినప్పుడు ఈ పొట్టపాటు లోపలికి వెళ్ళాలి. సో ఇలా నేనైతే దగ్గర ఒక 30 వరకు చేస్తాను. బ్రీతింగ్ లోపల తీసుకున్నప్పుడు మన తమ్మిపాటు బయటకు వదలడం, అలాగే బ్రీతింగ్ లోపలికి పీల్చుకున్నప్పుడు బయటకు వదిలినప్పుడు తమ్మిపాటుని మనము లోపలికి తీసుకోవడం. ఇలా మీకు ఎంతవరకు వీలు పడుతుందో అంతవరకు మీరు ఒక 10 ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత అలా 20 పెంచండి. 30 చేస్తే చాలా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. సో అలాగే ఇంకోటి ఇది డైరెక్ట్ బ్రీతింగ్ వదలడం, బ్రీతింగ్ లోపల తీసుకోవడం. సేమ్ అలాగే మన ఈ తమ్మిపాటుని బయటకు వదలాలి, లోపల తీసుకోవాలి. సో ఇది కూడా సేమ్ ఒక 30 వరకు నేను చేస్తాను. మీరు కూడా ప్రాక్టీస్ చెయ్యండి. సో ఇంకొకటి మూడవది, మీరు ఇది చాలా కష్టమైన ఆసనం. ఇది మీరు కష్టపడి చేస్తే నెంబర్ 1 ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇది కపాల్ బాత్ అంటారనమాట. దీన్ని చూడండి మీరు. బ్రీత్ని ఇలాగ తీసుకోవాలి. చూశారు కదా, ఇది ఒక 10 నుంచి, అంటే బ్రీతింగ్ని పూర్తిగా మనము అవుట్ సైడ్ హెయిర్ని మనము ఈ లోపలికి ఇక్కడికి వస్తుంది. ఈ లోపలికి వచ్చిన తర్వాత దాన్ని బ్లాక్ చేసి బ్రీత్ని అప్ అండ్ డౌన్ చేయకుండా ఈ పొట్టు చూడండి. అంటే బ్రీతింగ్ని లాక్ చేసి బ్రెయిన్లో దాన్ని ఆ బ్రెయిన్లో ఉన్నది బయటికి పుష్ చేయాలన్నమాట. ఇది కపాల్ బాత్ అంటారు. ఇది చాలా ఆరోగ్యము. ఇది చాలా ప్రాక్టీస్ మీద వస్తుంది. బట్ మీరు ఒక 10 చెయ్యండి. నేను దగ్గర ఒక 75 వరకు నేను చేస్తాను ఇవి. మీరు ఒక 10 నుంచి స్టార్ట్ చేయండి. చాలా బాగుంటుంది. మనం చాలా పీస్ఫుల్గా, అంటే మన బ్రెయిన్లో ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయి. మనం చాలా ఆ థాట్స్తో బ్రెయిన్ని చాలా స్ట్రైన్ చేస్తాము. మనకి స్కిన్ బాగోవాలి అని అంటే మన స్కిన్కి క్రీమ్ రాస్తాము. ఆకలేస్తుంది అని మనకు అనిపిస్తే మన పొట్టను ఫుల్ చేస్తాము. బట్ ఈ బ్రెయిన్ అనేది మనకి
పీస్ఫుల్గా ఉండాలి అని అంటే మనము ఏమి చెయ్యాలి, ఇలాంటివి యోగా మన ప్రధానమంత్రి గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నారు. సో ఈరోజు ఒక యోగా దినంగా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. బట్ ఈరోజు సూర్యగ్రహణం ఉంది కాబట్టి నేను ఇప్పుడు 10 o'clockకి స్టార్ట్ చేసి ఇది నా రూమ్లో పీస్ఫుల్గా ఉండాలి అని నా రూమ్లో నేను చేసుకుంటున్నాను. మీ అందరికీ ప్రజెంట్ చేస్తున్నాను. ఇంకా చాలా ఆసనాలు ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చేసింది భుజంగాసనం. ఇది చాలా అంటే ఈ మొత్తం బాడీని మనం ఇది పొట్టు దగ్గర నుంచి మనకి మొత్తం అంతా 2 legs 2 దగ్గర పెట్టి దీని మీద చూసారు కదా బ్యాలెన్స్ చేయాలి. మనకి ఇది బాగా పొట్ట దగ్గర బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా మంచిది. మీ అందరికీ ఒక మంచి ఫ్రెండ్ లాగా ఇది షేర్ చేస్తున్నాను. ఇంకొక ఆసనము ఇది కూడా చూశారు కదా. సో ఇది కూడా చాలా కష్టమైన ఆసనం. అంటే మన బాడీ మొత్తం లైక్ అంబ్రెల్లా లాగా ఇది ఇలా వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. బట్ మీరు నేను చేసినవన్నీ చేయాలి అని ఏమీ రూల్ లేదు. సో మీరు చాలా కూల్గా, అంటే మనకు టైం దొరుకుతున్నప్పుడు మనం ఏవైతే చెయ్యగలమో అవి చెయ్యాలి. కానీ ప్రాక్టీస్లో డెఫినెట్లీ మనకి ఏదైనా సాధించగలం, ఏదైనా చెయ్యొచ్చు మనం ప్రాక్టీస్ చేస్తే. ఈరోజు ఎంతో టెన్షన్స్తో లైఫ్ లీడ్ చేస్తున్నాము. మనకి ఎంతో పీస్ఫుల్నెస్ దొరికేది యోగాలో మాత్రమే. అలాంటి మహానుభావుడు మనము 139 కోట్ల మంది జనాభాకి ఒక అధినాయకుడు. సో లైక్ ఫాదర్ మన గౌరవనీయులైన మన దేశ ప్రధానమంత్రి మోడీ గారికి. సో ఇది మనకి ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్నారంటే, మీరు మోడీ గారి లైఫ్ స్టైల్ చూస్తే అందరూ షాక్ అయిపోతారు. ఆయనకి ఏమి కావాలి, ఏమీ అక్కర్లేదు. బట్ అయినా ఆత్మవిశ్వాసము, మన ఉల్లాసం, మన మనసు ఉల్లాసంగా ఉండి మనం హ్యాపీగా హెల్తీగా ఉంటేనే కదా మనం లైఫ్లో ఏదైనా చెయ్యగలము. మరణం తర్వాత ఏమీ ఉండదు లైఫ్కి. అంతా బూడిద కూడా కాదు, బూడిద కూడా అక్కడ ఉండదు. సో మనల్ని స్మార్ట్ చేసిన తర్వాత ఇంకొకరిని చేసేస్తారు. బట్ అందువల్ల ఏమిటంటే మనం బ్రతుకున్నప్పుడే మన లైఫ్ని మనం టేక్ కేర్ చేయాలి. మనకి వీలైనంత వరకు ఎదుటి వాళ్ళని హ్యాపీగా
ఉంచగలగాలి. ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే వైఫ్, కిడ్స్, పేరెంట్స్ అందరినీ హ్యాపీగా ఉంచగలగాలి. దయచేసి పెద్దవాళ్ళని, పేరెంట్స్ని మనము చాలా గౌరవించాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఈజ్ గుడ్ ఫీలింగ్స్ కానీ లేక ఈజ్ గుడ్ అఫెక్షన్స్ కానీ ఏమీ మనుషుల మధ్య లేక పేరెంట్స్ని ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళని చాలా సఫర్ చేస్తున్నారో, వాళ్ళ మానసికంగా చాలా బాధపడుతూ ఈరోజు ఎంతోమంది పేరెంట్స్ బయటకు వస్తున్నారు. మా పిల్లలు మనల్ని టేక్ కేర్ చేయట్లేదని. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని కించపరచాలని నేను చెప్పట్లేదు. ప్రతిదీ మనం కూడా ఒక తల్లిదండ్రులం అవుతాము, ఎందుకంటే మనం కూడా పెద్దవాళ్ళు అయిపోతాం. అప్పుడు ఎలా ఉంటుంది అనేది కాదు. సో రెస్పాన్సిబిలిటీ మన పిల్లల మీద, మన పుట్టిన పిల్లల మీద మీరు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారో అప్పుడు మన పేరెంట్స్ కూడా మన మీద అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అనేది మాత్రం ఏ ఒక్కరూ దయచేసి డోంట్ ఫర్గెట్. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరము. ఓకే, నెక్స్ట్ ఆసనం మీకు చెప్తాను. ఇది వజ్రాసనం. ఇలా ప్రతిదీ అంటే మనకి ఆసనాలు పేర్లే తెలియాల్సిన అవసరం లేదు. దేనివల్ల ఏది అంటే ఇప్పుడు నేను చేసిన దాన్ని బట్టి ఎలా ఉంటే బాగుంటుంది, ఒక ఈ ఆసనం పేరు తెలుసు కాబట్టి వజ్రాసనం అని చెప్పాను. బట్ ఇది మనం ఇలా ఇలా పీస్ఫుల్గా, ఇవి చాలా వెనక చాలా పెయిన్ వస్తాయి. ఇవి వెనకాల దీని మీద మొత్తం బాడీని ఆంచి ఈ కింద పాదాలు దీని మీద మనం ఇప్పుడు కూర్చోవాలి. ఇప్పుడు ఇలా పెట్టి చూడండి ఎంత పీస్ఫుల్గా మొత్తం బ్రీతింగ్ని ఇది అలా తీసుకొని స్టాప్ చేయాలి. స్టాప్ చేసి ఎంత టైము మీరు ఉండగలుగుతారో అంత టైము చాలా అసలు మీ బ్రీతింగ్ పైకి తీసుకున్న తర్వాత స్టాప్ చేసినప్పుడు మన ఆలోచన అంతా మన ఈ ఈ హెడ్ మీదే ఉంటుంది. సో అందువల్ల ఏమిటంటే మన బాడీని మనం కంట్రోల్లో ఉంచుకోవడం వజ్రాసనం అనేది, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇంకొక ఆసనం చెప్తాను మీకు. బాడీని ఇలా స్ట్రైట్ తెచ్చుకోవాలి. సేమ్ ఇది ఉందిగా, చూసారు కదా. రమ్యశ్రీ ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటుంది, ఎందుకు ఇంత హెల్తీగా ఉంటుంది అనేది మీకు అర్థమై ఉంటుంది. సో నా ఫ్యాన్స్ ఎప్పుడూ చెప్తుంటారు ఆల్మోస్ట్ మీరు ఎప్పుడూ స్మైల్ చేస్తూ ఉంటారనేది. నాకు ఈ యోగా చేయడం వల్ల కానీ లేకపోతే ఫిజికల్గా హెల్తీగా ఉండడం వల్ల కానీ సో నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. చూసారు కదా బాడీని, ఇది టచ్ చేయడమే చాలా కష్టమైన పని. బట్ దీన్ని టచ్ చేసి మన హెడ్ని రెండు కాళ్ళ మధ్యకి తేగలగాలి.
ఇది చెప్పాను కదా, ఏది మీరు ఫోర్స్గా ఏది చేయొద్దు. ఏది చేసినా చాలా కూల్గా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. చూసారు లెగ్ ఎక్కడ ఇది బెండ్ చేయకుండా ఇలా వచ్చింది అంటే మీరు ఆలోచించండి, అంటే ఎంత ప్రాక్టీస్ చేయాలి అనేది. సో ఉండండి, నా హెయిర్ బాగా డిస్టర్బ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ నేను చేయబోయే ఆసనం పేరు కటిచక్రాసనం. చూడండి, ఇది కూడా చాలా మంచి ఆసనము. ఇది ఏదైతే ఉందో బాడీని ఇది తిప్పుకోవాలి. ఓకే, దీన్ని లెగ్ని ఇలా పెట్టి ఇప్పుడు హ్యాండ్ ఇది మార్చను. చూసారు కదా, ఇప్పుడు బాడీ వీలైనంత వరకు దీన్ని ఈ లెగ్ని సైడ్కి బ్యాలెన్స్ చేయాలి. చూసారుగా ఎంత కష్టమో, అంటే ప్రాక్టీస్ నాకే ఇంత కష్టం ఉంది అని అంటే అర్థం చేసుకోండి. ఇది పైకి వచ్చేసింది. చూసారు, ఇది ఈ బాడీని అప్ చేయడం ఇది కూడా చాలా కష్టమైన ఆసనము. బాడీని మనం ఇది చేసి ఇది చేయటము చాలా కష్టం. బాగుందా? ఇది చూసారు కదా. ఇంకొక ఆసనం చెప్తాను. ఇది ఏంటంటే మనకి మన బాడీ బ్యాలెన్స్ మన బాడీ మీద ఉండాలి. ఎందుకంటే మనము ఈ బాడీని పైకి లేపి చూడండి, ఇవి టచ్ చేయాలి. ఇది అది క్లోజ్లో, ఇది ఇలా చేయకుండా ఈ క్లోజ్లోనే బాడీ లేపుతూ ఇవి టచ్ చేయాలి. ఇది బాగా పొట్టు ఉన్న వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకి ఇది చాలా పెయిన్ వస్తుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీని అప్ చేయలేము మనము. బాడీని అప్ చేసి ఈ ప్రాక్టీస్ చేస్తే ఇది మనకి పొట్ట బాగా తగ్గుతుంది. అలాగే ఈ యోగాతో కూడిన ఎన్నో ఆసనాలు ఇప్పుడు మనము ఇంకోటి సో ఉంది,
ఈ లెగ్ అనేది మనము చూడండి ఇది పెడతాం, ఇదే హైట్లో ఇది పెట్టి దీన్ని 30 or 40 కౌంటింగ్ చేసి 30 minutes కానీ దీన్ని ఉంచగలిగితే, సో ఇది బాడీని ఇలా ఉంచగలగాలి. లెగ్ అలా ఆ హైట్లో బ్యాలెన్స్ చేయాలి. ఇదంతా షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఇదంతా. సో అది ఒకటి. దీనిలో అదే హైట్లో బాడీ ఇది పెడితే ఇలాగాని మనం ఉండగలిగితే 30 minutes. ఇది చూడండి, ఇది ఎంత పెయిన్ వస్తుందంటే దీన్ని ఇది పెట్టుకొని ఆల్మోస్ట్ లెగ్ ఇది 30 times చేయాలి. ఇది 30 seconds పెట్టి, సో దీన్ని 30 seconds ఉంచుకొని 3 సెట్ చేయాలి. 1 2 3 స్లోలీ 1 2 3 4 5 ఇలాగా 30 నెంబర్స్ కౌంట్ చేసి అంతవరకు ఉంచాలి. నేనైతే 50 వరకు ఉంచుతాను, అలాగే 3 సెట్ చేస్తాను. సో ఇంకోటి కూడా మీకు చూపించాను. సేమ్ హైట్లో లెగ్ పెట్టి బాడీని ఈ రేంజ్లో సేమ్ ఇది కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. చూసారుగా చాలా పెయిన్ వస్తుంది. నేను ఇలాంటివి 3-4 సెట్ చేస్తాను. సో అందువల్ల మనకి నాకు ఇదంతా బాగా స్టిఫ్గా రాయిలాగా బండలాగా ఉంటుంది. సో అందువల్ల ఏమిటంటే, సో ఏదైనా మనము అనుకుంటే సాధించలేనిది లైఫ్లో ఏం లేదు. ఇవి చూసారు కదా, కుండలో మనం మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోతాము. బట్ కుండలో వాటరు చాలా గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఆ మట్టిలోనూ ఆ నీళ్లు తాగితే. సో మనకి ఫ్రిడ్జ్లు ఉన్నాయని హ్యాపీగా అయిపోతూ ఉంటాం, కానీ ఫ్రిడ్జ్లో అన్నీ మనం స్టోరేజ్ పెట్టుకోవటానికి పాడైపోకుండా చాలా బాగుంటుంది. బట్ మనం ఏదైనా చాలా పేదవాళ్ళు ఏమిటంటే చూసారా, కుండలో నీళ్ళు సమ్మర్ వస్తే కుండల్లో పోసుకొని దానికి క్లాత్ చుట్టి తాగుతారు. అది చాలా మంచి హెల్త్. అందుకే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉన్నంత మనకు అంతగా ఏమీ ఉండదు. సో అందువల్ల ఏమిటంటే నేను కుండలో నీళ్ళు తీసుకొని రాగి గ్లాస్తో వాటర్ తాగుతాను. సేమ్ టైము సో ఒక లైఫ్ స్టైల్ అంటే మనం పీస్ఫుల్గా ఉండటానికి ఇదంతా ప్లాను. సో మీరు కూడా అంత పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. బట్ ఇంకా చాలా ఆసనాలు ఉంటాయి. సో ఇప్పుడు మనము చేయాల్సింది ఇది. నేను ఒక మంచి ఫ్రెండ్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. దయచేసి ఈ యోగా చేయటం వల్ల, యోగా డే సందర్భంగా మనకి చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అలాగే చాలా పీస్ఫుల్గా ఉంటాము మనము. దయచేసి ప్రతి ఒక్కరు వీలు పడినంత వరకు, అందరూ బిజీగానే ఉంటాము లైఫ్లో, కూలి పని చేసుకునే వాళ్ళు కూడా బిజీగానే ఉంటారు. అందువల్ల ఏమిటంటే ప్రతి ఒక్కరూ మన టైంని మనం వీలు చూసుకొని దయచేసి వీలైనంత వరకు
ప్రశాంతంగా ఉండటానికి మనం ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ అవుట్ సైడే వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని ఎన్నో టీవీలో యోగా క్లాసెస్ వస్తున్నాయి, అవి అబ్జర్వ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. బట్ మన ఇల్లైనా పర్వాలేదు, ఇల్లే దేవాలయము అంటారు కాబట్టి అందువల్ల మన ఇంట్లో కూడా ఎన్నో మనము మంచి ఆరోగ్యానికి సంబంధించి చిన్న ప్లేస్లు ఉన్నా సరే ఆ ప్లేస్ని యూజ్ చేసుకొని తీసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు ఏమిటంటే నీళ్ళు ఎక్కువగా తాగండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.